వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసనపేట మిలీనియం లయన్స్ క్లబ్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మహిళల వాకింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. నర్సనపేట మిలీనియం లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమణ సాహు ఆధ్వర్యనందు శనివారం మహిళా వాకింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో మహిళలు పాల్గొని వాకింగ్ చేయటం వల్ల ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే ప్రీ మెడికల్ చెకప్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రమణ సాహు, సెక్రటరీ సాయిరాం, ట్రెజరర్ బుజ్జి, ఆర్సి రంగనాథ్, డాక్టర్ గొలివి మోహన్, డాక్టర్ గురుదేవ్ బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు జన్మదిన వేడుకలు జరుపుకున్న శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. శనివారం భగ్గు రమణమూర్తి తన జన్మదిన వేడుకలను తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకున్నారు. ఎల్లవేళలా ప్రజలకు ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందాలని, అందుకు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందజేస్తుందన్నారు. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటూ పేద ప్రజల అభ్యున్నతికి మరిన్ని పథకాలు అందించేలా చేయాలని కోరుకుంటూ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. శనివారం పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఖోఖో ఆటల పోటీలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇంటర్ కొలీజియేట్ కమ్ యూనివర్సిటీ స్థాయి ఖోఖో ఆటల పోటీలు శనివారం పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. బాలికల విభాగంలో ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాల కాశీబుగ్గ విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విజయం సాధించిన విద్యార్థినులకు ఎస్బీఎస్వైఎం కళాశాల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీడీ కమ్ ఎన్సీసీ కేర్ టేకర్ రాజును కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. అధ్యాపకేతర సిబ్బంది విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మావిడి గోవిందరావు. పాతపట్నం మండల కేంద్రం గ్రంథాలయంలో ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహాన్ని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు జ్ఞాపకార్థంగా తన కుమారుడు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అందించిన బీరువా మరియు పుస్తకాలను గ్రంథాలయంలో పొందుపరిచారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొర్లాం జాతీయ రహదారిపై ఆదివారం ఒకే సమయంలో 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారిపై ఆదివారం 2 రోడ్ల ప్రమాదాలు సంభవించాయి. రహదారిపై వెళుతున్న లారీని వెనుక నుండి బొలెరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కోగా హైవే పోలీస్ సిబ్బంది బయటికి తీశారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ ని, స్వల్ప గాయాలైన క్లీనర్ ని హైవే అంబులెన్స్ లో బారువా ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే కిలోమీటర్ దూరంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పేసి రామచంద్రాపురం జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లాపైనే అధిక శాతం ఆధారపడి ఉన్నందున జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, ఇతర ఫిర్యాదులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న ట్రాన్స్పోర్టర్లు, రీచ్ నిర్వాహకులు, బిల్డర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇసుక సరఫరా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న 11 లారీలను ఇటీవల సీజ్ చేశామన్నారు. నిబంధనలు పాటించకపోతే మరిన్ని కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు పాటించని రీచ్ల నిర్వహణ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు బిల్లులు జారీ చేసే విధానం, నకిలీ బిల్లులను గుర్తించే విధంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఆయా రీచ్లకు కేటాయించిన సిబ్బంది తప్పక అందుబాటులో ఉండాలని, స్థానికుల నుంచి ఇబ్బందులు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఎడ్లబళ్లపై ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని, రాత్రివేళల్లో అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెంచాలని, రాత్రివేళ రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆదేశించారు. అన్ని రీచ్లలో లైట్లు, కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యుష, మైన్స్ డీడీ మోహన్ రావు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం మేజర్ పంచాయతీలో గల గవర్నమెంట్ హైస్కూలు మరియు సీడీ గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని సరస్వతీదేవి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యా ప్రగతికి ప్రతి తల్లి, తండ్రి సహకారం అందించాలని, విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడగలరని, పాఠశాల సమాజంలో అంతర్భాగం కావాలని, తమ పిల్లల్ని ఎలా చదువుతున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉందని అన్నారు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని ఉపాధ్యాయులతో చర్చించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రులకు ఎంతైనా ఉందని తెలియజేశారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రైవేటు స్కూల్లో లేని విధంగా హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఇప్పించారు. ఈ కార్డులో విద్యార్థి యొక్క చదువు, ఆటలు, ప్రవర్తన మొదలైన అన్ని విషయాలు నమోదు చేసి ఉంటాయని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంఈఓలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో శాసనసభ్యులు ఎన్ఈఆర్ తో పాటు పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు ఇనుకోటి రాంబాబు, బాలిశెట్టి సత్యబాబు, సంతోష్ పాల్గొన్నారు. అనంతరం పైడి భీమవరం హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల చిల్లపేట ప్రాథమిక పాఠశాలలో పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు నాయకులు మధ్యాహ్న భోజనం చేశారు. ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.